సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అంటే ఏంటంటే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే కొంతమందికి ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికేట్‌లయితే మంజూరు చేయనుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఉచితంగా ఎవరికి మంజూరు చేయనున్నారు అంటే, మేబీ 2019 తర్వాత ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సర్వీస్‌కి అప్లై చేసుకోలేదో, అలాంటి వారి పేర్లయితే ఆటోమేటిక్‌గా వీఆర్ఓ, వీఎస్‌డబ్ల్యూఎస్ లాగిన్‌కయితే వచ్చేసాయి. అలా వారందరికీ కూడా అంటే వీఆర్ఓ యొక్క లాగిన్‌లో ఎవరి పేర్లయితే వచ్చాయో, వారందరికీ కూడా మాక్సిమం అక్టోబర్ నెలలో ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికేట్‌లయితే మంజూరు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా కొన్ని క్యాస్ట్‌ల పేర్లయితే వచ్చి అంటే ఆ క్యాండిడేట్‌ల పేర్లయితే వచ్చి సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్‌లయితే అప్లై చేయమన్నారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళతో పాటు ఓసీ క్యాస్ట్‌కి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా వచ్చాయి. ఇలా ఎవరి పేర్లయితే ఈ సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్‌లకి సంబంధించి వీఆర్ఓ లాగిన్ పేర్లొచ్చాయో వారికి మాత్రమే ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికేట్‌లయితే త్వరలో అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందివ్వనుంది. మరి ఈ లిస్ట్‌లో మీ పేరుందా లేదా అని తెలుసుకోవడం కోసం మీ వీఆర్ఓనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీ వీఆర్ఓయే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఈ 2 సందర్భాల్లో అంటే ఈ 2 జరగనప్పుడు ఏం చేస్తారంటే మీరు నేరుగా వీఎస్‌డబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీ పేరున సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పేరొస్తే గనక అక్కడ వివరాలైతే ఓపెన్ అవుతాయి. అంటే మీ ఆధార్ నంబర్ అనేది వీఎస్‌డబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ పేరనేది ఈ సుమోటో అంటే ఫ్రీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అందివ్వడం కోసం వచ్చుంటే గనక అక్కడ ఎస్‌సీజీసీ అని ఒక సిరీస్‌తో క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది. కొంతమందికైతే అది అప్రూవ్ అయ్యి ఉండొచ్చు. లేదా ఆర్‌డీఓ లాగిన్‌లో పెండింగ్ ఉండొచ్చు. లేదా వీఆర్ఓ లాగిన్‌లోనే పెండింగ్ ఉండొచ్చు. ఎక్కడ పెండింగ్ ఉన్నదనైతే తెలీదు గానీ, మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సర్వీస్ నంబర్ ఏదైతే ఉందో అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సర్వీస్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ మాత్రం అక్కడ డిస్‌ప్లే అవుతుంది. చాలా సందర్భాల్లో ఎవరికైతే ఈ సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి పేర్లొచ్చాయో వారి మొబైల్ ఫోన్స్‌కి మెసేజ్‌లయితే వస్తున్నాయి. అంటే ఈ సర్వీస్ అప్లై చేసేటప్పుడు అక్కడ వీఆర్ఓ వచ్చేసి మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తారు కదా! ఆ మొబైల్ నంబర్ బేస్ చేసుకొని చాలామంది అప్లికెంట్స్ అంటే సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎవరికైతే పేర్లొచ్చాయో వాళ్ళకి వాళ్ళ యొక్క మొబైల్‌కి మెసేజ్‌లయితే వస్తున్నాయి. ఎస్‌సీజీసీ సిరీస్‌తో అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే వస్తుంది. ఆ నంబర్ అయితే ప్రెజెంట్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ ప్రింట్ అయితే రావడం లేదు గానీ ఫ్యూచర్‌లో అంటే మరొక నెల, 2 నెలల్లో ఆ సర్టిఫికేట్‌లు కూడా ప్రింట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్‌లతో పాటు జనరల్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినా ఒక ఇష్యూ అయితే వస్తుంది. అదేంటంటే సెట్టిబలిజ క్యాస్ట్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ సెట్టిబలిజకి ముందు మొన్నటి వరకు గౌడ్ అనే ఒక పేరైతే ఎక్స్‌ట్రాగా అయితే యాడ్ అయ్యి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వచ్చేసి ఇష్యూ అయితే క్లియర్ చేశామని అయితే చెప్తుంది. ప్రెజెంట్ ఆ ఇష్యూ క్లియర్ అయ్యి సెట్టిబలిజ అని పేరు మాత్రమే కనిపిస్తుంది. అయినా సరే ప్రెజెంట్ అలా సెట్టిబలిజ క్యాస్ట్ అప్లై చేసినా అవి ఆర్‌డీఓ లాగిన్‌కి అయితే వెళ్తున్నాయి. కాబట్టి మీరు కొన్ని రోజులైతే ఆగండి. ఎవరైనా సెట్టిబలిజ క్యాస్ట్ ఉన్నవాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు కొన్ని రోజులైతే ఆగండి. ప్రెజెంట్ ఆ ఇష్యూ క్లియర్ అయినా ఇంకా సర్టిఫికేట్‌లనేవి ఆర్‌డీఓ లాగిన్‌కి అయితే వెళ్తున్నాయి. కాబట్టి ఆ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు మేబీ ఈ సెప్టెంబర్ నెల వరకు ఆగండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే క్లియర్ అవుతుంది.